హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2024 సోషల్ కంటెంట్ బీట్స్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయనగర సామ్రాజ్యమును ఈ విధముగా పిలుస్తారు. విజయనగర సామ్రాజ్యమును ఈ విధముగా పిలుస్తారు. కర్ణాటక సామ్రాజ్యం. కర్ణాటక సామ్రాజ్యం. విజయనగరం ఏ నది ఒడ్డున నిర్మించబడింది? విజయనగరం ఏ నది ఒడ్డున నిర్మించబడింది? తుంగభద్రా నది. తుంగభద్రా నది. విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు స్థాపించబడింది? క్రీస్తు 1336. క్రీస్తు 1336. విజయనగర రాజులు ఏ దేవుణ్ణి కొలిచేవారు? విరూపాక్ష దేవుడు. విజయనగర రాజులు ఏ దేవుణ్ణి కొలిచేవారు? విరూపాక్ష దేవుడు. తెలుగు భాషకు సముచితమైన స్థానం కల్పించిన విజయనగర రాజు ఎవరు? తెలుగు భాషకు సముచితమైన స్థానం కల్పించిన విజయనగర రాజు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు. బహ్మనీ రాజ్య ముఖ్య పట్టణం ఏది? గుల్బర్గా. బహ్మనీ రాజ్య ముఖ్య పట్టణం ఏది? గుల్బర్గా. విజయనగర సామ్రాజ్యం సుమారు ఎన్ని సంవత్సరాలు వర్ధిల్లింది? 250 సంవత్సరాలు. విజయనగర సామ్రాజ్యం సుమారు ఎన్ని సంవత్సరాలు వర్ధిల్లింది? 250 సంవత్సరాలు. విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? నికోలా కాంటి. విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? నికోలా కాంటి. అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందిన వర్తకుడు? పర్షియన్. అబ్దుల్ రజాక్ ఏ దేశానికి చెందిన వర్తకుడు? పర్షియన్. చాలామంది అమర నాయకులు డాష్ వీరులే, తెలుగు వీరులే. చాలామంది అమర నాయకులు డాష్ వీరులే, తెలుగు వీరులే. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇతడు తెలిపిన దాని ప్రకారం విజయనగరం 7 వలయాలతో ఏర్పరచబడిన కోటగోడలు కలిగి ఉంది. అబ్దుల్ రజాక్. ఇతడు తెలిపిన దాని ప్రకారం విజయనగరం 7 వలయాలతో ఏర్పరచబడిన కోటగోడలు కలిగి ఉంది. అబ్దుల్ రజాక్. అంతఃపుర భవనాలు, రాజభవనాలు మరియు ముఖ్య నాయకుల నివాసాలు విజయనగరంలోని ఈ భాగంలో కలవు. 3వ భాగము. అంతఃపుర భవనాలు, రాజభవనాలు మరియు ముఖ్య నాయకుల నివాసాలు విజయనగరంలోని ఈ భాగంలో కలవు. 3వ భాగం. ముస్లిం పోరాట యోధులను సైన్యంలో నియమించిన విజయనగర రాజు. 2వ దేవరాయలు. ముస్లిం పోరాట యోధులను సైన్యంలో నియమించిన విజయనగర రాజు. 2వ దేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పెయిజ్. శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించిన పోర్చుగీస్ యాత్రికుడు డొమింగో పెయిజ్. సైనిక దళాధిపతులను నాయకులుగా కూడా విజయనగర రాజులు నియమించేవారు. వారిని ఇలా పిలిచేవారు: అమరనాయకులు. సైనిక దళాధిపతులను నాయకులుగా కూడా విజయనగర రాజులు నియమించేవారు. వారిని ఇలా పిలిచేవారు: అమరనాయకులు. తిరుమల శాసనం వేయించబడిన సంవత్సరం క్రీస్తు 1494. తిరుమల శాసనం వేయించబడిన సంవత్సరం క్రీస్తు 1494. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన గ్రంథము అముక్తమాల్యద. శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించిన గ్రంథం అముక్తమాల్యద. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం ఏది? క్రీస్తు 1509 నుండి 1529 వరకు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం ఏది? క్రీస్తు 1509 నుండి 1529. శ్రీకృష్ణదేవరాయలు వీరితో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నారు. పోర్చుగీసు వారు. శ్రీకృష్ణదేవరాయలు వీరితో స్నేహపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నారు. పోర్చుగీస్ వారు.
శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని తన వారసుడిగా నియమించాడు? అచ్యుతదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని తన వారసుడిగా నియమించాడు? అచ్యుతదేవరాయలు. పశువు కాపర్ల రక్షణ హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాటం చేసిన రాజు కాటమరాజు. పశువు కాపర్ల రక్షణ హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాటం చేసిన రాజు కాటమరాజు. గిరిజన తెగల హక్కుల రక్షణ కోసం నాటి రాజు సైన్యాలతో యుద్ధాలు చేసిన వారు సమ్మక్క సారక్క. గిరిజన తెగల హక్కుల రక్షణ కోసం నాటి రాజుల సైన్యాలతో యుద్ధం చేసిన వారు సమ్మక్క సారక్క. కవిత్రయముగా పిలువబడే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఈ కాలానికి చెందినవారు. క్రీశకం 1000 నుండి 1200 సంవత్సరాల వరకు. కవిత్రయముగా పిలువబడే నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఈ కాలానికి చెందినవారు. క్రీశకం 1000 నుండి 1200 వరకు. కాకతీయులు తెలుగు భాషకు ఇచ్చిన ప్రాధాన్యం వలన వీరిని ఆంధ్ర రాజులుగా కీర్తించారు. కాకతీయులు తెలుగు భాషకు ఇచ్చిన ప్రాధాన్యం వలన వీరిని ఆంధ్ర రాజులుగా కీర్తించారు. కాకతీయులు. ఇతని పరిపాలనా కాలములో రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చబడింది. రుద్రదేవుని. ఇతని పాలనా కాలములో రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చబడింది. రుద్రదేవుని. వరంగల్ కోట మధ్య గల దేవాలయము స్వయంభూ శివాలయము. వరంగల్ కోట మధ్య గల దేవాలయము స్వయంభూ శివాలయము. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళ రుద్రమ్మదేవి. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళ రుద్రమ్మదేవి. కాకతీయుల కాలంలో గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద రట్టడి. కాకతీయుల కాలంలో గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద రట్టడి. రుద్రమ్మదేవి పరిపాలనా కాలము క్రీశకం 1260 నుండి 62 నుండి 1289. రుద్రమ్మదేవి పరిపాలనా కాలం క్రీశకం 1262 నుండి 1289. ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళ రజియా సుల్తానా. ఢిల్లీ సుల్తాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళ రజియా సుల్తానా. రాణి రుద్రమ్మదేవి ఎన్ని సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది? 27 సంవత్సరాలు. రాణి రుద్రమ్మదేవి ఎన్ని సంవత్సరాలు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది? 27 సంవత్సరాలు. మోటుపల్లి శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు రుద్రమ్మదేవుడు. మోటుపల్లి శాసనాన్ని వేయించిన కాకతీయ రాజు రుద్రమ్మదేవుడు. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కో పోలో కాకతీయ సామ్రాజ్యాన్ని వీరి పాలన కాలంలో సందర్శించెను. రుద్రమ్మదేవి. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కో పోలో కాకతీయ సామ్రాజ్యాన్ని వీరి పాలన కాలంలో సందర్శించెను. రుద్రమ్మదేవి. కాకతీయ వంశ పాలన అంతమైన సంవత్సరం క్రీశకం 1323. కాకతీయ వంశ పాలన అంతమైన సంవత్సరం క్రీశకం 1323. పల్నాటి వీరుల చరిత్రను క్రీశకం 1350లో ఈ కవి రచించాడు. పల్నాటి వీరుల చరిత్రను క్రీశకం 1350 సంవత్సరంలో ఈ కవి రచించాడు. శ్రీనాథుడు. శ్రీ రామభద్ర మహాభారతాన్ని రాసినవారు నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. శ్రీ రామభద్ర మహాభారతాన్ని రాసినవారు ఎవరు? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథము రాసింది ఎవరు? విద్యానాథుడు. ప్రతాపరుద్ర యశోభూషణం అనే గ్రంథము రాసింది ఎవరు? విద్యానాథుడు. శాసనాలు సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశం మూల పురుషుడు ఎవరు? దుర్జటి. శాసనాలు సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు? దూర్జయ్య. రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులుగా సామంతులుగా ఉంటూ
తమ రాజ్య స్థాపనకు చేసింది ఎవరు? కాకతీయులు. రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులుగా సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను చేసింది ఎవరు? కాకతీయులు. విజయనగరం ఈ నది ఒడ్డున నిర్మించబడింది. తుంగభద్రా నది. విజయనగరం ఈ నది ఒడ్డున నిర్మించబడింది. తుంగభద్రా నది. రాష్ట్రకూటులు చాళుక్యులు మొదటగా దేనిని పరిపాలించారు? కర్ణాటక. రాష్ట్రకూటులు చాళుక్యులు మొదట దేనిని పరిపాలించారు? కర్ణాటక. ఎవరి పతనం తరువాత కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు? చాళుక్యులు. ఎవరి పతనం తర్వాత కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు? చాళుక్యులు. వరంగల్లోని హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు. వరంగల్లోని హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయాన్ని నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు. సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసిన యుద్ధములో ఎవరు ఓడించారు? ప్రతాపరుద్రుడు. సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి యుద్ధములో ఎవరిని ఓడించారు? ప్రతాపరుద్రుణ్ణి. ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయనగర సామ్రాజ్యం ఈ సంవత్సరంలో స్థాపించబడింది. క్రీస్తు 1336. విజయనగర సామ్రాజ్యం ఈ సంవత్సరంలో స్థాపించబడింది. క్రీస్తు 1336. విజయనగర రాజులు ఈ దేవుణ్ణి కొలిచేవారు. విరూపాక్ష దేవుడు. విజయనగర రాజులు ఈ దేవుణ్ణి కొలిచేవారు. విరూపాక్ష దేవుడు. తెలుగు భాషకు సముచితమైన స్థానం కల్పించిన నగర రాజు. విజయనగర రాజు. శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు భాషకు సముచితమైన స్థానం కల్పించిన విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు. అక్బర్ ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్. అక్బర్ ఆర్థిక మంత్రి రాజా తోడర్మల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని వీడియోలతో మీ ముందుంటాను. కాకతీయుల ఆస్థాన భాష తెలుగు. కాకతీయుల ఆస్థాన భాష తెలుగు.